ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, కర్షకులకు, వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా రైతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 99 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ గారి 99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 99 టీవీ ప్రేక్షకులకు, ములుగు జిల్లా ప్రజలకు, కర్షకులకు, రైతులకు ముఖ్యంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరిచి నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ అంశంపై మనం జిల్లా అధ్యక్షుల వారితో మాట్లాడేద్దాం. అందరూ నమస్కారం. నమస్కారం. ముందుగా 99 టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు, వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి నిజాల్ని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా యాజమాన్యం పనిచేయాలని చేస్తుందని ఆశిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా 99 టీవీ ప్రేక్షకులకు, మరియు అభిమానులకు, ఛానళ్లకు మీరు తోడ్పడుతూ ఎంతో సేవలు కూడా అందిస్తున్నారు. అలాగే మీరు ఈ నూతన సంవత్సరం గత 2025 సంవత్సరం అయిపోయిన తర్వాత 2026 మీరు ఇప్పటికే జిల్లా అధ్యక్షులుగా రైస్ మిల్లర్ ఉన్నారు. రానున్న రోజుల్లో పొలిటికల్ ఇలా మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు. రాజకీయంగా సరే, ఇది వేదిక కాదు, రాజకీయ వేదిక వేరే ఉంది, అది బయట మాట్లాడదాం. దయచేసి ఏమనుకోవద్దు. 99 టీవీ గారు ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలకు ఏం తెలియపరుస్తున్నారు? ఇప్పటి వరకు మన జిల్లాలో 1,50,000 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, సన్నధాన్యం కలిపి దిగుమతులు చేసుకున్నాం. ఎటువంటి అడ్వాన్స్ కాకుండా రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎటువంటి జీరో కటింగ్లతోటి ధాన్యం దిగుమతి చేసుకుంటామని చెప్పేసి, రైతులకు కూడా FAQ నామ్స్ ప్రకారం ధాన్యం పంపించాలని చెప్పేసి మీ 99 టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. 99 టీవీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఇప్పటికీ రైతులు పండించిన ప్రతి గింజ కూడా ఎటువంటి నష్టం లేకుండా రైతుల వద్ద కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రజలకు సరైన సేవలు అందిస్తూ ముందుకు పోవడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పి జిల్లా అధ్యక్షులుగా నా బాధ్యత వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ 2025 సంవత్సరం అయిపోయి 2026 సంవత్సరంలో ఈ యొక్క జిల్లా ప్రజలు, రైతులు, కర్షకులు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.